ప్రత్యేకమైన ప్రోగ్రాంకు వచ్చేసిన మీ అందరికీ కూడా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ గుంటూరు వారి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ రోజు మన ప్రోగ్రామ్ కి ప్రత్యేక అతిథిగా వచ్చిన మన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ కోటేశ్వర గారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. 2025 డిఎస్సిలో టీచర్ పోస్ట్ లక్ష్యంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ లైబ్రరీలో ఆల్రెడీ చదువుతున్న పాఠకులందరికీ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక మంచి లక్ష్యం నిర్ణయించాలని, వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలియజేయాలని నిర్ణయం తీసుకున్న వెంటనే మనం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో మీకు ఆల్రెడీ ఇంతకుముందు మానవతా సంస్థ ఈ లైబ్రరీకి అనేక రకమైన ప్రోగ్రాములు చేసింది. ప్లాంటేషన్ కావచ్చు, అలాగే ఇంతకుముందు ఒక 8 months బ్యాక్ రాబోయే డిఎస్సి ఎగ్జామ్ కి కావాల్సిన బుక్స్ అవసరమైనది మనకు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ అంతా కూడా ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. అలాగే నిన్న లైబ్రరీని విజిట్ చేసినప్పుడు కూడా ఈ స్టడీ రూమ్ ఇన్ఛార్జ్ మేడం గారు స్టూడెంట్స్ అందరూ కూడా ఒక లిస్ట్ ఇచ్చారండి. ఈ లిస్ట్ బుక్స్ ప్రొవైడ్ చేస్తే కనుక ఈ 40 days క్రూషియల్ టైంలో స్టూడెంట్స్ కి బాగా ఉపయోగకరంగా ఉంటుందంటే ఈరోజు ప్రత్యేకంగా వాటిని పర్చేజ్ చేయడం జరిగింది. మానవతా సంస్థ మన చైర్మన్ గారి ద్వారా లైబ్రరీకి అందజేయడం జరుగుతుంది. సో ఈ వినోత్సవం సందర్భంగా ఈ గ్రంథాలయానికి ప్రతినిధి వచ్చి డిఎస్సి పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ అవగాహన కార్యక్రమము గతంలో రాష్ట్ర స్థాయిలో ఈ జిల్లాలో డిఎస్సిలో రెండవ ర్యాంకు సాధించినారు. వారికి ప్రిపేర్ అయ్యి వారు సాధించారు కాబట్టి వారి ప్రిపేర్ అవడానికి మెలకువలు వారికి బాగా అర్థమవుతాయని ఆ మెలకువలు అర్థం చేసుకొని మీరు కూడా ఈ డిఎస్సిలో ర్యాంకు సాధిస్తారని కోరుతున్నాము. 2 సంవత్సరాలు మా గ్రంథాలయానికి ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రాక్టీషన్ కానీ విద్యార్థి సంస్థలు పుస్తకాలు అందించడంలో కానీ చొరవ చూపి ఈ గ్రంథాలయానికి ఎంతో ఉపయోగపడుతున్నారు. వారి సహాయ సహకారాలు ఎప్పటికీ గ్రంథాలకు ఉండవలసి వస్తూ వారి ఈ భోగ్రానికి వచ్చినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇది ఆయనకు ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. నాకు నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో మాకు జూనియరు. ఆయన చాలా సాధారణ కార్యకర్త నుంచి ఇవాళ ఈ స్థాయికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉండడానికి ముందుగా అందరి తరఫున ఈ గ్రంథాలయం తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. డిఎస్సి జాబు 94 డిఎస్సి నుంచి నేను సైకాలజీ పిహెచ్డి నాది, సైకాలజీ డాక్టరేట్ని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. డిఎస్సి రాస్తున్నటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో నేను టీచర్ అవుతానన్నాడు చేతులు ఎత్తండి ఒకసారి. ఎట్టి పరిస్థితుల్లో నేను టీచర్ కొట్టేస్తానన్నాడు. చేతులు ఎత్తిన విధానమే కనపడతా ఉన్నా. నేను దాదాపు 1/2 గంట ముందు నుంచే వచ్చినాను, మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నా. నా పిహెచ్డి ఇంపార్టెంట్ ఏంటంటే మైండ్ సెట్టే. ఇంకా తలకాయ వచ్చుకొని కూర్చున్నారు, రాస్తానే ఉన్నారు ఇంకా కొంతమంది ఒక బ్యాచ్. లాస్ట్ డిఎస్సిలో నేను ఒక మీ కృష్ణా జిల్లాకు సంబంధించిన ఒక అమ్మాయిని చూశా. ఆ అమ్మాయి ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. అవినిగడ్డలో దొరికింది, నాకు అవినిగడ్డలో కనపడింది. ఫస్ట్ అటెంప్ట్ రాస్తా ఉంది. డిఎస్సి కొట్టడం అత్యంత తేలిక నా లెక్క అయితే, నా ఆలోచన అయితే, నీ దగ్గర క్లారిటీ ఉంటే, నీ యాటిట్యూడ్లో క్లారిటీ ఉంటే, నీ బిహేవియర్లో, నీ హ్యాబిట్స్లో, నీ నమ్మకంలో, నీ మీద నీకు నమ్మకం ఉంటే, బేసిక్ నీ మీద నీకు నమ్మకం ఉంటే, నేను ఎట్టి పరిస్థితిలో టీచర్ ఉద్యోగం కొట్టేస్తాననేటువంటి నమ్మకం నీకుంటే, దట్ ఈజ్ యువర్ మైండ్. ఇది ఒక్కటి పట్టుకోండి మిత్రుల, చాలా తేలిక. డిఎస్సి మన జిల్లాలో ఎస్జిటి రాస్తున్నాడు. ఎంతమంది రైతు ర్యాంక్స్ ఎస్జిటి రాస్తున్నాడు. ఓకే, స్కూల్ అసిస్టెంట్స్ రాస్తున్నాడు. ఓకే, సరే, ఏ దేనిలోనైనా నాకు తెలిసి 5-6 అంశాలు ఉంటాయి. ఆ క్లారిటీ, దానిలో మీకు దగ్గర క్లారిటీ ఉంటే, మీకు ఒక టైం టేబుల్ ఉంటే, మీకు ఒక ప్లాన్ ఉంటే, మీకు ఒక షెడ్యూల్ ఉంటే, మీ మీద మీకు నమ్మకం ఉంటే, ఈ 40 days 45 days
దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో క్లారిటీ ఉంటే గంటల తరబడి చాటింగ్ లో ఉన్నోడు కొట్టలేడు డిఎస్సి. నాకు రాలేదేమో అని అనుకునే అనుమానం ఉన్నోళ్ళకు డిఎస్సి రాదు. నాట్ ఓన్లీ డిఎస్సి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా నీకు అనుమానం ఉంటే నాకు వస్తుందా లేదా, నాకు రాదేమో, నా వల్ల కాదేమో, పోయినసారి రాసిన రాలా, అంతకుముందు రాసిన రాలా, ఇప్పుడు కూడా రాదేమో, కాంపిటీషన్ పెరిగిందేమో, డౌట్స్ ఉంటే సాధ్యపడదు. క్లియర్ గా ఒకటే ఒక అంశం, పవర్ఫుల్ థాట్ ఒక థాట్ పట్టుకోవాలి. ఎస్ ఐ కెన్, మై గోల్ ఇస్ టు బికమ్ ఎ టీచర్. సింగిల్ థాట్, అది బర్నింగ్ డిజైర్ గా మారితే సింగిల్ థాట్, మై గోల్ ఇస్ టు బికమ్ ఎ టీచర్. వేల మంది రాస్తున్నారు, లక్షల మంది రాస్తున్నారు, పెద్ద ప్రచారం జరిగింది ఏ పరీక్షకైనా కూడా. కానీ దానిలో 60 to 70% ఓన్లీ అప్పీల్ చేసేవాడే, 60 to 70% నాన్ సీరియస్. ఒక నాన్ సీరియస్ పిల్లవాడు డిఎస్సి కొట్టలేడు. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మీకు ఎవరికన్నా ధైర్యం ఉండి నేను ఎట్టి పరిస్థితుల్లో కొట్టేయాలి సార్ అని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే, ఏ పర్సనాలిటీ ట్రైట్ నువ్వు డిఎస్సి కొట్టలేవు మిత్రుడా. బేసిక్ 2 నిమిషాల్లో క్లీన్ చేస్తాను. నాకు ఇచ్చిన ట్రైట్ తక్కువ. నీ దగ్గర పర్సనాలిటీ ట్రైట్ ఉంటే, నీ పర్సనాలిటీలో ఏ ట్రైట్స్ ఉన్నా, ఏ వ్యక్తిత్వంలో చిన్న లోపం ఉన్నా నువ్వు కొట్టలేవు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ, కట్ త్రోట్ కాంపిటీషనే. నీ పర్సనాలిటీలో ఉన్న ట్రైట్స్ ఈ 45 days పక్కన పెట్టగలిగితే, ఇవే చిన్న చిన్న పర్సనాలిటీ ట్రైట్స్, సబ్జెక్ట్ అంతా కంటెంట్ మొత్తం కూడా ఒకటే. నీ పర్సనాలిటీ ట్రైట్స్ నువ్వు క్లియర్ చేసుకోగలిగితే సబ్జెక్ట్ పట్టుకోవడం అత్యంత తేలిక. ఇది మాకు అర్థమైనటువంటి అంశం. నేను చూసిన నేను టీచర్స్ ఈ 40 days క్రూషియల్. సే yes or no? Say yes or no? Are you ready to win? Yes, I am ready to win. పలకండి. Yes, I am ready to win. మళ్ళీ పలకండి. Yes, I am ready to win. మళ్ళీ పలకండి. Yes, I am ready to win. My goal is to become a teacher. పలకండి. ఇంకా పవర్ఫుల్ గా ఇక్కడి నుంచి పలుకుతున్నారు. ఇక్కడి నుంచి పలికితే శరీరంలో ఉన్న సెల్ కూడా పట్టుకో. ఈ శరీరం చాలా శక్తివంతమైన మిత్రులారా. నేను చెప్పట్లా, ప్రపంచం మీద తేల్చి పారేసినారు. ఇప్పటిదాకా నువ్వు చదవకపోయినా నీ శరీరంలో ఉన్న సెల్స్, ఈచ్ సెల్ ఈక్వల్ టు మోర్ దెన్ కంప్యూటర్ తేల్చింది ప్రపంచం. ఆ కమిట్మెంట్ తో, ఆ క్లారిటీతో, ఆ కసితో రావాలని కోరుకుంటూ ఆ ప్రయత్నం చేయండి. 40 days ఈ గ్రంథాలయ సంస్థ నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి అవగాహన సదస్సు ఇదే. ఈ డిఎస్సి రిలీజ్ చేసిన తర్వాత, డిఎస్సి అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదటి అవగాహన సదస్సు ఈ గ్రంథాలయ సంస్థ. ఇక్కడ ఉన్న అధికారికి, అట్లాగే మా మానవతాకి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్కి ఈ పుస్తక పఠన రోజు సందర్భంగా మీ అందరికీ స్వాగతం చెప్తూ, గొప్ప టీచర్లు కావాలని ఆశిస్తూ, ఖచ్చితంగా ఏ రకమైనటువంటి డౌట్ ఉన్నా మాతో కాంటాక్ట్ చేయండి. మానవతా గ్రూప్లో మేమందరం ఉంటాం. మేము కూడా మీలాంటి పిల్లలు, మీలాంటి వాళ్ళు, ఇటువంటి గ్రంథాలయంలో కూర్చొని చదివేటువంటి పిల్లలు శక్తివంతులైతే ఉద్యోగాల్లోకి వస్తే ఈ సమాజం బాగుపడుతుందని కోరుకుంటూ మీరందరూ మానసికంగా సిద్ధంగా లేకపోతే కనుక టీచర్ పోస్ట్ కొట్టలేరు. అంగీకరిస్తారా? మానసికంగా సిద్ధంగా లేకపోతే టీచర్ పోస్ట్ కొట్టలేరు. మనలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కనుక సరి చేసుకొని అవన్నింటినీ కూడా కరెక్షన్ చేసుకొని ఈ 40 days డిఎస్సి ఎగ్జామ్ అనేది మీరు చేస్తేనే దీన్ని సాధించగలరు. అలాగే సార్ చెప్పిన ఇంకో విషయం, మానసికంగా మొదట మీరు విన్ అయితే ఆటోమేటిక్గా ఫిజికల్గా మీకు ఆ విన్నింగ్ అనేది వస్తుంది. సో మీరందరూ కూడా డౌట్గా ఉంటే కనుక డౌట్ని క్లియర్ చేయండి. ఫస్ట్ మానసికంగా మీరు టీచర్ పోస్ట్ని గెలిచినట్లుగా భావించి దాన్ని ఫిజికల్గా రియలైజ్ చేయడానికి, దాన్ని ఫిజికల్గా నిజం చేయడానికి ఈ 40 days కృషి చేద్దాము. 8th క్లాస్కి రీజనింగ్ ఉంది కాబట్టి అనుకోకుండా కరోనా టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. గుంటూరులో చాలా అద్భుతమైనటువంటి ఎన్ఎంఎంఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో అక్కడ 53 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది మన గుంటూరు పట్టణంలో. సో కాబట్టి నేను అనుకోకుండా కాంపిటేటివ్ నుంచి ఎన్ఎంఎంఎస్కి వచ్చేసాను. సో కాంపిటేటివ్గా నేను రీజనింగ్ నేను కూడా ఇట్లా లైబ్రరీలోనే నేర్చుకున్నాను. రేపల్లె లైబ్రరీలో నేర్చుకోవడం జరిగింది. సతీష్ గారికి, మానవతా స్వచ్ఛంద సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి శుభదినాన్న ఒక మంచి కార్యక్రమం ఎవరైతే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు
డిఎస్సిలో ఎవరైతే ఎగ్జామ్ అయిపోతున్నారో వారి అవగాహన సదస్సు చేసినటువంటి ఏదో దోచుతున్నారనే మీరే చూస్తున్నారు కదా. మీరు రేపు ఈ పరీక్ష రాసిన తర్వాత టీచర్లు అవుతారు. బ్రహ్మాండంగా మీరు మాట్లాడాలి, సిగ్గుపడకూడదు పిల్లల్ని. ఎందుకంటే టీచర్ వృత్తి చాలా పవిత్రమైంది. మీరు తయారు చేస్తారు భావితరాలని, పిల్లల్ని. ఒక పిల్లగాడు కొంచెం చదువులో వీక్ ఉన్నా కూడా అతన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో టీచర్ గుర్తుపెట్టే జ్ఞానం ఆ టీచర్కి ఉంటుందా లేదా? అటువంటి టీచర్ వృత్తి అంటే నాకు కూడా గౌరవం. నేను కూడా మాకు చిన్నప్పుడు చదివిన టీచర్స్ నన్ను కనిపిస్తే పాదాబంధనం కూడా చేస్తాను, దానికి సిగ్గుపడతారు. ఏమా కాదు కదా, మనకు చదువు చెప్పిన టీచర్లు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. సుబ్బారావు గారు ఒక టీచర్ల వల్లనే బాగా చదువుకొని డాక్టర్ అయి ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు లేదా? అది చిన్నప్పుడు టీచర్స్ వల్లనే వస్తుంది. మీకు ఏదైనా అనుకుంటే సాధించగలుగుతారు. దాంట్లో మానవుడు ఏదైనా సాధించాలి, నేను 40 రోజుల్లో టీచర్గా కావాలి, రేపు ఈ ప్రభుత్వంలో పనిచేయాలి అనే సంకల్పం పెట్టుకుంటే గ్యారెంటీగా మీరు అవుతారు. ఉండేవాడు. మా అమ్మ చెప్పింది, ఈ పోలియో వచ్చినప్పుడు మన ఊళ్ళో అన్నారు, ఈ అబ్బాయిని పడేస్తే మళ్ళీ ఇంకో పిల్లలు పుడతారు కదా అని చెప్పినప్పుడు నేను ఛాలెంజ్గా తీసుకొని ఏదో ఒకటి సాధించాలని చెప్పేసి నేను ఆ విధంగా పనిచేసి డిగ్రీ వరకు చదువుకొని తెలుగుదేశం పార్టీలో 43 సంవత్సరాలతో పనిచేస్తూ నేడు ఈ గ్రంథాలయ సంస్థకి చైర్మన్గా కావటం, నేను సరస్వతీదేవికి సేవ చేయడానికి ముఖ్యమంత్రి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీలాంటి వాళ్ళని నేను ఈ విధంగా మీలో ఒక గట్టి పట్టుదలతో చదువుకోవాలని చెప్పడానికి నేను ఏ విధంగా పట్టుదలతో ముందుకు పోయాను. మనందరికీ ఈరోజు ఇన్స్పిరేషన్ శ్రీ గోరుగుంట్ల కోటేశ్వరరావు గారు. ఆయన ఆ చిన్నప్పుడు ఆ ఉన్న పరిస్థితుల్ని ఏ విధంగా అయితే అధిగమించారో అది మనందరికీ ఇన్స్పిరేషన్. ముఖ్యంగా మీకు జీవితంలో పట్టుదల, కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చు, రాష్ట్ర స్థాయిలో మనం ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు అనేది వారు ప్రూవ్ చేసి మనందరికీ స్ఫూర్తినిచ్చారు. ఆ స్ఫూర్తిని మీరందరూ తీసుకుని మంచి భవిష్యత్తులో పొందాలని చెప్పి మానవతా శక్తిని చేయడానికి అంటే ఈ బుక్స్ కావాలని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆ బుక్స్ అన్ని కూడా మానవతా సంస్థ తరఫున పర్చేజ్ చేయడం జరిగింది. ఈ పర్చేజ్ చేసిన బుక్స్ అన్నింటినీ కూడా లైబ్రరీ స్టాఫ్కి లేదా విద్యార్థులకు, డిఎస్సి విద్యార్థులు ముందుకు వస్తే కనుక వారందరికీ కూడా మన చైర్మన్ గారు ఇస్తారు. ఒకసారి డిఎస్సికి వస్తున్న వాళ్ళు ఒక 5 మెంబర్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ కూర్చోండి. అలాగే మా డైరెక్టర్స్ సాంబశివరావు గారు, చైర్మన్ రమేష్, పౌలు రమేష్ గారు, సుబ్బారావు గారు, శివాజీ గారు, సాంబశివరావు గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. కూర్చో, ఏం కాదు, కూర్చో. కూడా మా మెంబర్ కూర్చో, మాకు దూరమే కాదు. స్టడీస్ చెప్పడం చాలా ఇది. ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 17 హై స్కూల్స్ లో సోషల్ స్టడీస్ లో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ సింగిల్ వర్డ్ వెనెవర్ యూజ్డ్ ఇన్ తెలుగులో సింగిల్ వర్డ్ కూడా యూజ్ చేయకుండా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అది ఏ లెసన్ అయినా సరే చెప్పగలిగినటువంటి సామర్థ్యం నాకు ఉందండి. ఆ సామర్థ్యం నాకుందని జీవో ఆ స్థాయిలో కూడా గుర్తించి నేను వితిన్ 5 ఇయర్స్ అనే సర్వీస్లోకి వచ్చింది. ఈ 5 ఇయర్స్ సర్వీస్లో
ఒక స్థాయిలో ఉన్నా. నా ఫ్యామిలీ ఎక్కడ, నేను ఎక్కడ ఉన్నాను. బేసిక్ ఈరోజు నెట్ ఎంత తీసుకుంటారంటే 50,000 తీసుకుంటారు. 48,000 నెట్ వస్తుందండి.